మిథున వాళ్ళ అమ్మ నాన్నమ్మ వాళ్ళందరూ కూడా సారీ అయితే మంచిగా బుట్టలతో వాళ్ళ ఆడపిల్లలతో అందరూ అయితే వచ్చారనమాట. మా మనవరాలకి భార్య తీసుకొచ్చామని చెప్పేసి అయితే వాళ్ళ నాన్నమ్మ అంటూ ఉంటుంటే మిథున ఏమో చాలా ఇంట్లో నుంచి అయితే పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మని అయితే హత్తుకుందనమాట. హత్తుకుంటుంటే వీళ్ళందరూ ఏమో చాలా షాకింగ్గా చూస్తారు, ఏంటి ఇలా వచ్చారు అని చెప్పేసి అయితే సత్యము వాళ్ళ ఆవిడ అందరూ ఇంట్లో వాళ్ళ కొడుకు కోడలు అందరూ కూడా చూస్తూ ఉన్నారనమాట. మా కూతురు కోసం ఈ సారీ తీసుకొచ్చాము, పెళ్ళయ్యాక ఆడపిల్ల అత్తారింట్లో ఉన్న వాళ్ళకి ఈ సారీ అయితే పంపిస్తామని అంటే అసలు ఎవరు తీసుకురమ్మన్నారు ఇవన్నీ అని చెప్పేసి అయితే మిథున వాళ్ళ మావయ్య సత్యమేమో అంటూ ఉన్నాడు అనమాట. అప్పుడులోగా దేవయ్య ఏమో బండి మీద ఇంట్లోకి అయితే వచ్చాడనమాట. అసలు నువ్వు నాకు గొడవలో పరిచయమైన అమ్మాయివే తప్ప ఇంకా నా పెళ్ళమ్మ కాదు, నేను ఎప్పుడు చెప్పలేదే నువ్వు నా పెళ్ళమ్మ అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా చాలా కోపం వస్తుందన్నమాట మిథునకేమో. అసలు నువ్వు ఈ ఇంట్లోకి కోడలువని ఎలా అనుకుంటున్నావు, మా వాళ్ళు ఎలా అనుకుంటున్నారు నిన్ని కోడలువని, అసలు మీ అమ్మ వాళ్ళు ఎలా తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా మాకు సంబంధం లేకుండా మేము ఎలా తీసుకుంటాం అనుకుంటున్నావు అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మ అయితే సిగ్గుతో అలా ఉండిపోయిందనమాట మిథున వాళ్ళ అమ్మ. చాలా మిథున అయితే చాలా కోపం వస్తుంది, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఈయన దేవా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట. నీకేమైనా బుర్ర ఉందా ఏంటి అని చెప్పేసి అనేసరికి వాళ్ళ అమ్మ చాలా బాధపడుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.